ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన మనుస్మృతిలో కొన్ని శ్లోకాల వరకు చూసుకుంటూ వెళ్ళాము. ఎవరైనా సరే పరులను హింసించకుండా ఉండేందుకు శాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆత్మహింస, ఆత్మద్రోహం కూడా చేసుకోరాదు. పరద్రోహం అంటే నన్ను నేను హింసించుకుంటూ పక్కన వాళ్ళని బాగా చూసుకుంటానంటే అది కూడా మనకు పనికిరాదు. వేదాంత ఫలం కావాలి అంటే మాత్రము పరహింస లేదు, ఆత్మహింస లేదు, పరద్రోహం లేదు, ఆత్మద్రోహం లేదు. అసలు ద్రోహం అన్న కర్మలు చేయడానికి వీల్లేదు. ఇక్కడ చెప్తూ ఉన్నది ధర్మము కాబట్టి మనం చదువుకునే మోక్షానికి కొంత తక్కువ స్థాయిలో ఉంటుంది. ధర్మ జిజ్ఞాస వేరు, బ్రహ్మ జిజ్ఞాస వేరు. ధర్మ జిజ్ఞాస వల్ల ఇహపరాలను సాధించొచ్చు. అంత దూరం వచ్చిన తర్వాత అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని మనము బ్రహ్మ గురించి తెలుసుకోవడానికి యోగ్యత కలిగిన వాళ్ళం అవుతాము. అందుకని ముందైతే కనీసం ధర్మ జిజ్ఞాస ఉండాలి. ధర్మం అంటే ఏంటి అని తెలిసి అనుష్ఠానం చేయాలి. అందుకని ఇక్కడ చెప్తూ ఉన్న ఫలము పరులకు ద్రోహము కలిగే విధంగా ఏ కర్మలను చెయ్యాలి అన్న బుద్ధి ఉండరాదు అని చెప్తున్నారు. ఇంత దూరం వచ్చినాక మనం దీన్ని దాటి పరద్రోహమే గాదు ఆత్మద్రోహం కూడా చెయ్యరాదు అని చదువుకుంటూ వెళ్తాము. ముందింతవరకు వస్తే తర్వాత అక్కడికి వెళ్ళొచ్చు. అట్లానే ఇంకొక తేడా ధర్మ జిజ్ఞాసకు, బ్రహ్మ జిజ్ఞాసకేమి అంటే ఎవరైనా మనల్ని గౌరవించారంటే దాన్ని విషంలాగా చూడాలి. ఎవరైనా మనల్ని అవమానించారంటే అమృతం అనుకోవాలి అని చెప్తూ వచ్చారు. ఇది కూడా మళ్ళీ వేదాంతోపగతం ఫలము ధర్మ జిజ్ఞాసకి వేరుగా ఉంటుంది. బ్రహ్మ జిజ్ఞాసకు వేరుగా ఉంటుంది. అదే వేదము, అదే వేదాంతము ఇచ్చే ఫలాలు మళ్ళీ 2. ఒకటి మొదటి వేదార్థము, మొదటి వేద ఫలము బ్రహ్మము. అదొకవేళ జిజ్ఞాసతో, ఆత్మజ్ఞానం ఇచ్ఛతో దాన్ని అనుష్ఠానం చేయలేకపోతే, జ్ఞాన మార్గం ఇంకా పట్టుకోలేకపోతే, ముందు కనీసం ధర్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని పట్టుకోవాలి. ఆ కర్మ మార్గంలో ఇహపరాలు సాధించే లక్షణం ఉంటుంది. అది రెండో వేదాంత ఫలము. ఇక్కడ రెండో ఫలాన్ని అవర ఫలము కొంచెము తక్కువ రకం ఫలము. బ్రహ్మాండం వరకు బ్రహ్మలోకం దాకా సాధించే ఫలాన్ని చెప్తూ ఉన్నది. ముందింతవరకు వస్తే ఇక్కడి నుంచి తర్వాతకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇక్కడ చెప్పే ఫలము మళ్ళీ ఇక్కడ చెప్పుకున్నట్టే ముందు పరద్రోహం చేయకుండా ఉండు. తర్వాత ఆత్మద్రోహం కూడా చేయకుండా ఎట్లా ఉండాలో నేర్పిస్తారు. అదే విధంగా ఇక్కడ ముందు ఎవరైనా నిన్ను పొగిడితే అది విషం అనుకో. ఎవరైనా అవమానిస్తే అది అమృతం అనుకో అని చెప్తున్నారు. ఈ రకంగా చేయడం వల్ల లాభమేమి అంటే ఎవరైనా పొగిడారంటే ఆహా! నేనంతటి వాడిని గదా! నా అంతటి వాడిని నేను ఎంత గొప్పవాడిని అన్న అహంకారము పైకి రాకుండా ఉంటుంది. అహంకారం పైకొచ్చిందంటే జ్ఞానం అసలు ఏ రకమైన జ్ఞానము అంతుబట్టదు. వాడెందుకు పనికి రాకుండా పోతాడు. కాబట్టి ముందైతే అమ్మో! వద్దు నన్ననొద్దు, నన్ను పొగడొద్దు, నన్ను మెచ్చుకోవద్దు అని ముందే దడుచుకున్నామంటే భయపడి పొగడ్తలకి, సన్మానాలకి దూరంగా ప్రయత్నం మీద ఉన్నామంటే దానివల్ల అహంకారంలోకి జారిపోవడం అన్నది ఉండదు. మోహంలోకి జారిపోవడం ఉండదు. రెండోది అవమానిస్తే అమృతం అనుకున్నామంటే కోపం గూడా రాదు. ఎవరైనా అవమానించారంటే నన్ను అవమానించారు గదా! అనుకున్నామంటే మాత్రం కోపంతో జారిపోతాం మళ్ళీ. కాబట్టి ఒకవేళ
ఎవరైనా అవమానిస్తే ఇది బానే ఉంది అనుకున్నామంటే కోపం రాదు. కాబట్టి ఈ రకంగా గూడా జారము. ఈ 2 విధాలుగా ఇనీషియల్‌గా లాభముంటుంది. ఇంత దూరం వచ్చిన తర్వాత, ఇంతవరకు సాధించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇక్కడ ఆగడానికి వీల్లేదు. ఇంక ఎంత కాలము ఇక్కడ చెప్పారు గాబట్టి 96 శ్లోకాన్ని పట్టుకుని ఇక్కడ చెప్పినట్టే నేను ఆచరిస్తాను. ఎవరైనా పొగిడారంటే భయపడతాను. విషంలాగా చూస్తాను. వణికిపోతాను. వద్దు వద్దంటాను. పొగడొద్దంటాను. ఎవరైనా అవమానిస్తే చాలా బాగుందనుకుంటాను అని ఇంకిక్కడే ఆగామంటే ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళడం ఉండదు. ఇది మనం చదువుకుంటూ ఉన్నది ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్రం కాక మోక్షశాస్త్రం వరకు కూడా వెళ్ళాలి. మోక్షశాస్త్రం దగ్గరికి వెళ్ళేసరికి ఎట్లా ఉంటుంది అంటే, సన్మానము లేదు, అవమానము లేదు. 2 ఒకటే అని సమంగా చూడగలిగే స్థితి కలగాలి. ఎవరైనా సన్మానించారంటే గూడా పొంగిపోము. ఎవరైనా అవమానించారంటే గూడా కుంగిపోము. పొంగు లేదు, కుంగు లేదు, అవమానం లేదు, సమ్మానము లేదు. అంతా ఒకటే సమము అని అనుకునే స్థితికి వెళ్ళి అక్కడ ఉండాలి. సమస్థితి, స్థితధీహి స్థితి, సమాధి స్థితి మనకు అత్యవసరము. మనం ఇక్కడ ఆగడానికి వీల్లేదు. కానీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇటువంటి తేడాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ధర్మ జిజ్ఞాసకు, బ్రహ్మ జిజ్ఞాసకు ఆ 2 చూపిస్తూ వెళ్తాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చామంటే ఆ రకంగా సన్మానం అంటే భయపడి, అవమానం అంటే పోనీ అనుకోని అమృతంలాగా చూసామంటే, లేదా సమ్మానం, అవమానం 2 సామాన్యము, 2 సమానము అని అనుకున్నామంటే, ఆ రకంగా అనుకున్నవాడు సుఖంగా వెళ్ళి పడుకుంటాడు, నిద్రపోతాడు, మళ్ళీ లేస్తాడు, వాడు పనిలో ఉంటాడు. ఒకవేళ అట్లా అనుకోని వాడు నన్ను గౌరవించారు గదా అని అనుకున్నప్పుడు ఎంతకాలం ఉంటుంది ఆ గౌరవము? వాళ్ళొకవేళ మర్చిపోయారనుకోండి, పొగుడుతున్న వాళ్ళు, ఇంక వీడికి దుఃఖమొస్తుంది. ఒకవేళ వాడు అవమానించాడు అనుకున్నాడనుకోండి, వెంటనే దుఃఖమొస్తుంది. ఇంక ఈ దుఃఖాల్లో ఉండి వాడు సుఖాల్లో, దుఃఖాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో వాడి మనసు అటు ఇటు ఊగుతూ ఉంటే వాడికి నిద్ర గూడా సరిగ్గా పట్టదు. వాడు చేసే పని గూడా సరిగ్గా చెయ్యలేడు. చాలా కష్టం కలుగుతుంది. కాబట్టి ఈ రకంగా ప్రయత్నం చేయండి అని చెప్తూ ఉన్న చోట మనము ఆపాము 97 శ్లోకం దగ్గర. ఇంకా అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ఇప్పుడేం జరిగిందంటే, అనేన క్రమయోగేన సంస్కృతాత్మా ద్విజః శనైః గురౌ వసన్ సంచినుయాత్ బ్రహ్మాదిగమికం తపః. అనేన ఇదిగో ఈ యోగము. ఈ యోగం పట్టుకోవాలి. ఈ యోగ్యత కలగాలి. పైన చెప్పిన విధంగా క్రమంగా ఆచరిస్తూ ఉంటే ఆ క్రమయోగం వల్ల ఆ ద్విజుడు నెమ్మదిగా సంస్కృత ఆత్మ, సంస్కరింపబడ్డ చిత్తము కలిగిన వాడవుతాడు. వాడికి చిత్తశుద్ధి కలుగుతుంది. వాడి బుద్ధి సంస్కరింపబడుతుంది. అంటే క్లెన్జింగ్ అవుతుంది. శుద్ధి అవుతుంది. అటువంటి సంస్కారము ఈ యోగము, ఈ బ్రహ్మచర్యాశ్రమము మనకు ఇవ్వవలసి ఉంటుంది. ఎవడైతే ద్విజుడున్నాడో, జ్ఞానంతో రెండో జన్మ ఎత్తుతూ ఉన్నాడో, జన్మతః వాడు ఎట్లా పుట్టినా సరే, పుట్టిన తర్వాతైనా సరే వాడిని సంస్కరించుకుంటూ వెళ్తే, వాడి బుద్ధిని, వాడి చిత్తాన్ని, వాడి మనసుని శుద్ధి చేసుకుంటూ వెళ్ళాడంటే, అటువంటి సంస్కరింపబడ్డ వాడేమవుతాడు అంటే, జ్ఞానానికి పాత్రుడవుతాడు. కాబట్టి ద్విజుడు శనైః నెమ్మదిగానే, తొందరపడవలసిన అవసరం లేదు. ఎక్కడ ఆగడానికి మాత్రం వీల్లేదు. క్రమంగా ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఆ రకంగా గురౌ వసన్ గురువుగారి దగ్గర ఉంటూ బ్రహ్మాధిగమికం బ్రహ్మను అధ్యయనం చేయడమన్న తపస్సును సంచినుయాత్ సంపాదించుకుంటూ ఉండాలి. గురువుగారి దగ్గర ఉండి ఆయన చూపించిన మార్గంలో, వేదంలో చెప్పిన విధానంలో అధ్యయనం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ దాన్ని తపస్సులాగా,
ఈ చదువును తపస్సులాగా వాడు సాధించవలసి ఉన్నది. గురువుగారి దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ గురువులు ముఖ్యంగా 2 రకాలు, 3 రకాలనుకుందాము. ఉపాధ్యాయులంటే శిష్యుల దగ్గర ధనాన్ని పుచ్చుకుని చదువు చెప్పేవాళ్ళు. అటువంటి ఉపాధ్యాయులైనా పర్వాలేదు. ముఖ్యంగా మనము గురువులు, ఆచార్యులను చూసుకుందాము. గురువులు ఎవరు అంటే మనకు చదువు చెప్పేవాళ్ళు ఎవరైనా సరే. చదువు చెప్తూ ఉన్నవాళ్ళంటే చెప్పి నేర్పిస్తూ ఉన్నవాళ్ళందరూ గురువులు. అయితే చేసి చూపిస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఆచరించి దాన్ని చూపిస్తూ నేర్పిస్తున్న వాళ్ళెవరున్నారో, చేసి చూపించేవాళ్ళు ఆచార్యులు, చెప్పి నేర్పించేవాళ్ళు గురువులు. వీళ్ళనే ఇంగ్లీష్‌లో గురువులని టీచర్స్ అంటాము. టీచింగ్ చేస్తారు. వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆచార్యులను మెంటార్స్ అంటాము. మెంటోరింగ్ చేస్తారు. వాళ్ళు చేసి చూపిస్తూ ఉంటారు. ఆ రకంగా మనకు మెంటోర్స్, టీచర్స్ ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఉంటూ, ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చొని చదువుకుంటూ, వాళ్ళు చేసి చూపిస్తున్న దాన్ని అభ్యాసం చేస్తూ, ఈ బ్రహ్మలో, వేదంలో చెప్పిన విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. దాన్ని ఏదో విధంగా గాదు, తపస్సులాగా ఆచరించవలసి ఉంటుంది. అందుకనే బ్రహ్మచర్యాన్ని తపస్సని పిలుస్తాము. బ్రహ్మచర్యాన్ని వ్రతం అంటాము దాన్ని. తపస్సంటాము దాన్ని. యజ్ఞం అంటాము. ఆ రకంగా చేయవలసి ఉంటుంది. తపో విశేషైః వివిధైః వ్రతైః చ వివిధ విధిచోదితైః వేదః కృత్స్నః అధిగంతవ్యః స రహస్యః ద్విజన్మనా. ఈ రెండో జన్మ పొందుతూ ఉన్నవాడు జ్ఞానంతో రెండో శరీరాన్ని ధరిస్తూ ఉన్నవాడెవరున్నాడో ఆ ద్విజుడు తపో విశేషైః విశేషమైన తపస్సులతో, ఇంక తపస్సు ఎంతటిది అంటే అసలు అత్యధికమైన తపస్సు. తప్పించిపోవాలది. కావాలి, కావాలి అని తప్పించాలి. వివిధైః వ్రతైః మౌన వ్రతము, బ్రహ్మచర్య వ్రతము మొదలైన వ్రతాలతో, విధిచోదితైః ఏ విధానంలో వీటిని అర్థం చేసుకోవాలి అని చూపిస్తూ ఉన్నారో అదే విధంగా నేర్చుకుంటూ ఆ వేదాన్ని సరహస్యంగా తత్వార్థంతో పాటు ఊరికే పదాలు, పదాలకున్న అర్థాలు మాత్రం గాదు. వాటి వెనకాల ఉన్న తత్వార్థంతో సహా కృత్స్నః మొత్తము అధిగంతవ్యః నేర్చుకోవలసి ఉన్నది. తపస్సు విశేషమైన తపస్సులాగా, గొప్ప వ్రతంలాగా, యజ్ఞంలాగా చెప్పిన విధంగా ఈ మొత్తం వేదాన్ని, వేదంలో ఉన్న విషయాన్ని తత్వంతో సహా నేర్చుకోవలసి ఉన్నది. ఇదంతా చేస్తేనే మరి జ్ఞానం సంపూర్ణంగా కలిగేది. ఆ తర్వాత వేదం ఏవ సదా అభ్యస్యేత్ తపః తప్యన్ ద్విజోత్తమః వేదాభ్యాసః హి విప్రస్య తపః పరం ఇహ ఉచ్యతే. సదా ఎల్లప్పుడూ ఆ ద్విజోత్తముడు, ద్విజన్మ ఎత్తుతున్న వాళ్ళలో శ్రేష్ఠుడు ఎప్పుడూ వాడేం చెయ్యాలి? వేదాన్నే అభ్యసిస్తూ ఉండాలి. దాన్నే తపస్సుగా తపిస్తూ ఉండాలి. అసలు విప్రుడికి విశేషమైన, ప్రకృష్టమైన వేదాధ్యయనం చేస్తున్న వాడికి వేదాభ్యాసమే, వేదాన్ని చదువుకోవడం, చెప్పడం ఇదే పరమ తపస్సని ఉచ్యతే చెప్తారు. అసలు వేదాన్ని అధ్యయనం చేయడాన్ని మించిన తపస్సు ఇంకేమీ లేదు. దాన్ని అంత తపనతో సాధించవలసి ఉంటుంది. రెండో జన్మ జ్ఞానంతో మరో జన్మ ఎత్తాలి అని అనుకుంటున్నవాడు, మళ్ళీ జన్మలు లేకుండా పోవాలి అని అనుకుంటున్నవాడెవడున్నాడో, తప్పనిసరిగా వేదాన్ని తపస్సులాగా తపించి, తపించి నేర్చుకోవలసి ఉంటుంది. ఆహైవ సహ నఖాగ్రేభ్యః పరమం తప్యతే తపః యః స్రగ్వీయపి ద్విజః అధీతే స్వాధ్యాయం శక్తితః అన్వహం. మన ద్విజుడు ద్విజన్మ జ్ఞానంతో రెండో జన్మ ఎత్తుతూ ఉన్నవాడు, వాడు ఈ తపస్సు ఎట్లా చేయాలంటే అట్లా ఇట్లా గాదు. ఆ టైం, ఈ టైం అని గాదు.
అక్కడ, ఇక్కడ అని గాదు. ఎక్కడ బడితే అక్కడ, ఎప్పుడు బడితే అప్పుడు ఇదే తపస్సులాగా తపిస్తూ ఉండాలి. ఈ వేదాన్ని అర్థం జేసుకోవడం, తెలుసుకోవడం, ఆచరించడం దీన్ని. అసలు పరమ తపస్సిది. దాన్ని అదే విధంగా పరమంగా తపిస్తూ ఉండాలి వాడు. ఎంత దూరం తపించాలి అంటే ఆనఖాగ్రేభ్యః ఏవ. నఖములంటే గోర్ల దగ్గర నుంచి అగ్రములు అంటే వెంట్రుకల వరకు, పాదాల నుంచి తల వరకు, అసలు ఏ బాడీ పార్ట్ వదిలిపెట్టకుండా మొత్తము ఈ వేదము వాడిలో అంతగా జీర్ణమైపోవాలి. ఏదో మనస్సులో, బుద్ధిలో ఉండడమే గాదు వేదము. వాడి స్థూల శరీరంలో మొత్తము రక్తం, మజ్జ, మాంసం, ఎముకల్లో గూడా అంతగా లయమైపోవాలి. అంతవరకే గాదు. శరీరంలో నుంచి బయటికొస్తున్న జడ పదార్థాలేవున్నాయో, నిర్జీవ పదాలు, గోర్లు, ఏవో వెంట్రుకలు లాంటివి, నిర్జీవమైన పదార్థాలు, వాటితో సహా అసలు ఈ వేదము నిండిపోవాలసలు. వేదంతో వాడు మొత్తము నఖశిఖ పర్యంతము నింపుకోవాలి వాడు. తపస్సులాగా తపించాలి వాడు. వాడొకవేళ స్రగ్వీ అపి వాడు గృహస్థాశ్రమంలో ఉన్నా పర్వాలేదు. గృహస్థాశ్రమంలో వాళ్ళకు మాత్రమే పూలదండలు వేసుకుని, పరిమళ ద్రవ్యాలు పూసుకుని, పట్టు వస్త్రాలు ధరించి ఇవన్నీ చేసేందుకు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. అధికారం ఉంటుంది. వాడొకవేళ ఆ విధంగా గృహస్థాశ్రమంలో ఉంటే ఉన్నాడు వాడు మహాశాలహ. శాల అంటే గృహము, ఇల్లు. వాడింట్లో ఉంటే ఉన్నాడు, గృహస్థాశ్రమంలో ఉంటే ఉన్నాడు. అయినా సరే వాడు ద్విజుడైతే, ద్విజన్మ జ్ఞానంతో రెండో జన్మ ఎత్తుతున్నవాడు శక్తితః శక్తి కొద్దీ అన్వహం ప్రతిరోజు అహం అహం అన్వహం ప్రతి దినము స్వాధ్యాయంగా ఈ వేదాన్ని అధ్యయనం చేస్తూనే ఉండాలి. ఇంకా ఆగడానికి వీల్లేదు. ఆ తపస్సు ఎంతకాలం అంటే ఆ తపస్సు ఎంతకాలము? ఎంతకాలం అంటే ఆ టెక్స్ట్ బుక్ అయిపోయినంత వరకు, ఒక వేదం అయిపోయినంత వరకు, 4 వేదాలు అయిపోయినంత వరకు, లేతే వేదాల్లో చెప్పిన విషయాలు పురాణాల్లో ఉంటే వాటి వరకు, అంతవరకు, ఇంతవరకు కాదు. ఎంతవరకు అంటే మళ్ళీ ఈ అజ్ఞానపూరితమైన దేహాలతో కూడిన జన్మలు లేకుండా పోయినంత వరకు అధ్యయనం చేస్తూ ఉండాలి. ఆ రకంగా చేస్తూ ఉండమని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ బ్రహ్మచర్యాశ్రమంలో పాటించవలసిన నియమాలేమి? ఏ విధంగా చేస్తూ ఉండాలి? ఏమి చెయ్యాలి? సేవేత ఇమాంతు నియమాన్ బ్రహ్మచారి గురౌ వసన్ సన్నియమ్య ఇంద్రియ గ్రామం తపోవృద్ధ్యర్థం ఆత్మనః. మన బ్రహ్మచారి బ్రహ్మచర్యం చేస్తూ ఉన్నవాడు, విప్రుడు, ద్విజుడు, గురౌ వసన్ గురువుగారి దగ్గర ఉంటూ, నియమాలన్నింటినీ ఇమాన్ వీటన్నిటినీ ఇక్కడ చెప్పబోతూ ఉన్న నియమాలన్నింటినీ సేవిస్తూ ఉండాలి. వాటిని గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. ముందు ఎందుకు ఇవన్నీ వాడు చెయ్యాలి అంటే తపోవృద్ధ్యర్థం ఆత్మనః తపస్సు, ఆత్మ తపస్సు, ఇది బ్రహ్మ తపస్సు, వేద తపస్సు. ఈ తపస్సు వృద్ధి చెందాలి అంటే, ఆత్మ వృద్ధి కలగాలి, ఆత్మోద్ధరణ కలగాలి అంటే తపస్సులాగా ఇంకిక్కడి నుంచి చెప్పబోతూ ఉన్నవన్నీ చేస్తూ ఉండాలి. మొదటిది ఇంద్రియ గ్రామాన్ని ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ముందు చేయవలసినవి మొదలుపెట్టి తీరాలి. ఇంద్రియ గ్రామం అంటే సమూహం మొత్తం, ఇంద్రియాల సమూహం మొత్తాన్ని నియమించాలి. మొత్తము 10 ఇంద్రియాలు, కళ్ళు, చేతులు, కాళ్ళు, అవి ఇవి, వాటితో పాటు వాటి వెనకాల ఉండి వాటిని నడిపిస్తున్న మనసు. ఈ ఏకాదశ ఇంద్రియాలని, మొత్తం గ్రామాన్ని, సమూహాన్ని నియమించాలి. అవి మన వశంలో ఉండాలి. చూడు అంటే కన్ను చూడాలి, ఆలోచించు అంటే బుద్ధి ఆలోచిస్తూ ఉండాలి, ఆగు అంటే మనసు ఆగిపోవాలి.
ఆ రకంగా మనం చెప్పిన విధంగా మన ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉండాలి. అదే విధంగా వాటిని మెయింటైన్ చెయ్యాలి. వాటిని అట్లా తయారు చేయాలి. అంత క్రమశిక్షణ మన ఇంద్రియాలకి, మనసేంద్రియాలకి మనం ఇవ్వాలి. మన మనసేంద్రియాలే మన మాట వినకపోతే ఇంక మనం ఏమి సాధిస్తాం? ఇక్కడే ఫెయిల్ అయిపోతాం ఫస్ట్ స్టెప్ దగ్గరే. కాబట్టి మన ఇంద్రియాలన్నీ కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి. నిద్రపో అంటే పోవాలి. నిద్ర ఇప్పుడు టైం లేదు ఆగు, చదువుకోవాలంటే ఆగాలి. వద్దు అంటే మాట ఆగిపోవాలి. వద్దు అంటే మనసు ఆగిపోవాలి. ఆ రకంగా దాన్ని నియమించాలి మొత్తం దేహేంద్రియాలన్నింటిని. తర్వాత నిత్యం స్నాత్వా శుచిః కుర్యాత్ దేవ ఋషి పితృతర్పణం దేవతాభ్యర్చనం చ ఏవ సమిధాదానం ఏవ చ. నిత్యము స్నానాలు చేస్తూ ఉండాలి, శుచిగా ఉండాలి. స్నానము చేయడము కనీసము రిక్వైర్మెంట్. శరీరము స్థూల దేహము శుచిగా ఉండడం దగ్గర నుంచి మొదలుపెట్టాలి. ఆ తర్వాత మనసుని కూడా శుచిగా ఉంచుకోవాలి. మాట కూడా శుచిగా ఉండాలి. ఆ విధంగా త్రికరణాలని శుద్ధంగా ఉంచుకుంటే దాని పేరు త్రికరణ శుద్ధి. ఆ రకంగా కుర్యాద్ చెయ్యాలి. తర్వాత దేవతలకు, ఋషులకు, పితరులకు తర్పణాలను కుర్యాత్ ఇవ్వాలి. వాళ్లకు తృప్తి కలిగించాలి. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తృప్తి కలిగించాలి. ఎట్లా అంటే పితృదేవతలకు తర్పణాలు ఎట్లా అంటే ఏదో ఉదక తర్పణాలిస్తాము. ఉదక ప్రదానాలు చేస్తాము, శ్రాద్ధాలు పెడతాము, పిండ ప్రదానాలు చేస్తాము. కాబట్టి పితృతర్పణాలు అక్కడ అవుతాయని గాదు. పితృతర్పణాలు పితరులు అంటే పెద్దలని అర్థం. గురువులు పెద్దవాళ్ళెవరైనా సరే. వాళ్లకు తృప్తి కలిగే విధంగా, వాళ్ళు సంతోషించే విధంగా మనము మాట్లాడడము, పనులు చెయ్యడము చేస్తే పెద్దలు సంతోషిస్తారు. అది పితృతర్పణం. చనిపోయిన వాళ్ళకి శ్రాద్ధాలు పెడతాను, వెళ్ళిపోయిన వాళ్ళకి ఉదక దానాలన్నీ చేస్తాను అంటే అది కూడా చెయ్యి. వేదంలో అట్లా చేయమని చెప్పి ఉన్నది గాబట్టి నువ్వు ధర్మ మార్గంలో ఉంటే కర్మ మార్గంలో చేయవలసి ఉంటుంది. కానీ అంత మాత్రమే గాదు. కర్మ మార్గంలో ఉన్నావు నువ్వు. పితృతర్పణాలు చెయ్యాలి. పెద్దలను వాళ్ళు సంతోషించే విధంగా తృప్తిపరుస్తూ ఉండాలి. దానివల్ల ఎంతో మేలు కలుగుతుంది. పెద్దలు మెచ్చే విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. అది పితృతర్పణం. తర్వాత ఋషి తర్పణం. పెద్దలు, ఋషులు చెప్పిన ఈ విషయాలన్నింటినీ తెలుసుకుని ఆచరిస్తూ ఉండడము ఋషి తర్పణం. పైగా ఋషులంటే రుచ్యతి గచ్చతీతి అని దాని వ్యుత్పత్తి. తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులు అని అర్థము. జ్ఞానుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్తూ ఉన్నది విని వాళ్ళతో మాట్లాడుతూ అజ్ఞానాన్ని దూరం చేసుకుంటూ పరిప్రశ్నలేమైనా ఉంటే వాళ్ళు చెప్తూ ఉన్నది విని ఏవైనా పరిప్రశ్నలుంటే ఉపరిప్రశ్నలు ఇంకా తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత విన్న దాంట్లో ఏమైనా తర్వాత క్వెషన్స్ ఉంటే ఎంతో వినయంగా ప్రశ్నలు వేస్తూ జాగ్రత్తగా వాళ్ళు చెప్తున్న జవాబుని అర్థం చేసుకుని ఆచరిస్తూ ఉండడము ఋషి తర్పణము. అంటే జ్ఞానులకు ఆ విధంగా సంతోషం కలిగించవలసి ఉంటుంది. జ్ఞానులు వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటే దాన్ని షేర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని వాళ్ళ దగ్గర మాత్రం పెట్టుకొని ఉండరు. వాళ్ళకి ఆ లక్షణం ఉండదు. వాళ్ళు చదువుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని చెప్తారు. చదువుకున్న దాన్ని, తెలుసుకున్న దాన్ని, ఆచరిస్తున్న దాన్ని చూపిస్తారు. అవి తెలుసుకుంటూ ఉండడము ఋషులకు తృప్తి కలిగించడం, వాళ్లకు సంతోషం కలిగించడం. అది ఋషి తర్పణం. ఆ తర్వాత దేవతర్పణం. దేవతలకు తృప్తి, సంతోషం ఎట్లా కలిగిస్తాం మనమంటే దేవతలంటే ప్రకాశంతో ఉన్నవాళ్ళు అంటే జ్ఞాన ప్రకాశం కలిగిన వాళ్ళు పండితులు. పండితులు చదువుకున్న వాళ్ళు చెప్తూ ఉంటే వినాలి. ఋషులు, ఆచార్యులు చేసి చూపిస్తున్న దాన్ని తెలుసుకోవాలి. పెద్దలు ఏమి చెప్తున్నారో ఆ విధంగా వింటూ, ఆచరిస్తూ వీళ్ళందరికీ మన చుట్టూ ఉంటారు. దేవ ఋషి పితరులు
పండితులు, గురువులు, పెద్దలు, జ్ఞానులు మన చుట్టూ ఉంటారు. అన్ని రూపాల్లో ఉంటారు. అన్ని వయస్సుల్లో ఉంటారు. అన్ని వృత్తుల్లో ఉంటారు. వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, ఆచరిస్తూ ఉండడం అన్నది కుర్యాత్, నిత్యము కుర్యాత్. ఎప్పుడూ చేస్తూ ఉండాలి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాళ్ళు. అట్లానే దేవతాభ్యర్చనం. దేవతలకు పూజనలు చేయవలసి ఉంటుంది. దేవతా పూజలు చేయవలసి ఉంటుంది. అందుకోసము సమిధలను ఆధానం ఏవచ, పూజలు చేసుకోవడం కోసము, యజ్ఞకర్మలు చెయ్యడం కోసము, అగ్నిహోత్రాల కోసము మన సమిధలను మనమే తెచ్చుకోవలసి ఉంటుంది. వర్జయేత్ మధు మాంసంచ గంధం మాల్యం రసాన్ స్త్రియః శుక్తాని యాని సర్వాణి ప్రాణినాం చ ఏవ హింసనం. కొన్ని విషయాలు వదిలిపెట్టాలి. ఇంతవరకు ఇవి చెయ్యాలని చూసుకున్నాం గదా! ఇక్కడ చెయ్యొద్దు, డోంట్ అని చెప్పినవి చూస్తున్నాము. కొన్ని డూస్ ఉంటాయి, కొన్ని డోంట్స్ ఉంటాయి. కొన్ని విధులుంటాయి, కొన్ని నిషేధాలుంటాయి. ఈ నిషేధాలు చూద్దాము. ఏవి నిషిద్ధము బ్రహ్మచర్యాశ్రమాన్ని పాటిస్తున్న మనకు? మధువులంటే తేనె కాదు, హనీ అని గాదు. మధు అంటే ఏది మత్తెక్కిస్తుందో, మద్యము లాంటిది, అటువంటి వాటికి దూరంగా ఉండాలి. మత్తెక్కించేవి, ప్రమత్తత కలిగించేవి మనకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. ప్రమాదమే మృత్యువు. కాబట్టి ప్రమాదంలో ఉంచేవి, ప్రమాదం అంటే యాక్సిడెంట్ గాదు. ప్రమాదం అంటే మాదము, మత్తు. అందులో ఉంచే వాటికి దూరంగా ఉండాలి మనము. మత్తు పదార్థాలకి అన్నిటికీ దూరంగా ఉండాలి. మాంసాన్ని మనము వర్జించి ఉండాలి. కాక గంధాన్ని వదిలిపెట్టి ఉండాలి. గంధం ఒకటే కాదు, పరిమళ ద్రవ్యాలు, అలంకార ద్రవ్యాలు ఏవైనా సరే వదిలిపెట్టాలి. వాటన్నిటి వల్ల మోహం కలుగుతుంది. దేహాభిమానం కలుగుతుంది. మాలలు, పూలమాలలైనా సరే, వజ్రాల హారాలైనా సరే, అలంకారాలన్నిటికీ దూరంగా ఉండాలి. ఏవేవైతే దేహాభిమానం కలిగిస్తాయో వాటికి దూరంగా ఉండాలి. ఇక్కడ మాంసం అని చెప్పినప్పుడు ఏవేవైతే క్రౌర్యాన్ని రేపుతాయో వాటికి దూరంగా ఉండాలి. తర్వాత రసాన్, ఏవేవైతే రసాలుంటాయో, రాజసికమైన ఆహారాలుంటాయో వాటికి దూరంగా ఉండాలి. స్త్రీలకు, పురుషులకు, స్త్రీ పురుష సంభోగాలకు దూరంగా ఉండాలి. యాని శుక్తాని సర్వాణి, ఎండిపోయిన వాటన్నిటిని మనము భుజించరాదు. ఎండిపోయినవి, సుక్తమై ఉన్నవి, ఘాటుగా ఉన్నవి ఏవైనా సరే రజోతమో గుణాలకు సంబంధించినవి, వాటికి దూరంగా ఉండవలసి ఉంటుంది. ప్రాణి హింసకు కూడా దూరంగా ఉండాలి. అది ఆత్మహింస అయినా సరే, పరహింస అయినా సరే, ఎవ్వరిని హింసించరాదు. పరులనొక్కలనే గాదు, మనల్ని గూడా మనము హింసించుకోరాదు. అభ్యంగం అంజనం చ అక్ష్ణోః ఉపానచ్చత్రధారణం కామం క్రోధం చ లోభం చ నర్తనం గీతవాదనం. అభ్యంగన స్నానాలన్నీ, గంటల కొద్దీ స్నానాలు చేయడాలన్నీ మానుకోవాలి. అంజనం, చక్కగా కాటుకలవన్నీ రాసుకుని కళ్ళకు, అక్షణాలకు, కళ్ళకు అంజనాలు, కాటుకలన్నీ రాసుకొని అందంగా తయారవ్వడాలన్నీ మానుకోవాలి. వీటన్నిటి వల్ల దేహాభిమానం పెరుగుతుంది. దాంతో మోహం కలుగుతూ ఉంటుంది. మోహాన్ని కలిగించే అలంకారాలన్నిటికీ దూరంగా ఉండాలి. అట్లానే కాళ్ళకు చెప్పులు, ఛత్రము, గొడుగులు, తలపైన గొడుగులు, పాదాలకు చెప్పులు, వీటిని కూడా ఘనంగా, గొప్పగా, అక్కరకు మించి ధరించడానికి వీల్లేదు. ఒకవేళ బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు ఎండకు తాళలేకుండా ఉన్న సమయంలో ఏదైనా సరే గొడుగుని వాడొచ్చు. కానీ ఇంకా రాజోచితమైన ఛత్రాల్లాంటివి, ఇంకా అందాలన్నీ పెంచుకుంటూ వాటిని వాడవలసిన పని లేదు. అట్లానే పాదాలకు చెప్పులు, కాళ్ళని
ప్రొటెక్టింగ్ చేసుకోవడం కోసం ఎంతవరకో అంతవరకే. మళ్ళీ వాటిని గొప్పవి, ఖరీదైనవి, శ్రేష్టమైనవి, అందంగా ఉన్నవని ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతవరకో అంతవరకు. ఎంత అత్యవసరమో శరీరానికి అంతవరకు మాత్రమే వాడాలి. అధికంగా ఏది చేయడానికి వీల్లేదు. అట్లానే కామాన్ని, కోరికలను, క్రోధాన్ని, కోపాన్ని, లోభితనాన్ని ఇంకా కావాలి, ఎక్కువ కావాలని అటువంటి బుద్ధిని వదిలిపెట్టాలి. అక్కర్లేని ఆటలకు, పాటలకు దూరంగా ఉండాలి. జూతంచ జనవాదంచ పరివాదం తథా అనృతం స్త్రీణాం చ ప్రేక్షణాలంబం ఉపఘాతం పరస్య చ. ద్యూతం అంటే జూదం, గ్యాంబ్లింగ్ చెయ్యరాదు. జనవాదం ఎవ్వర్ని నిందించరాదు. పరివాదం కూడా ఎవ్వర్ని నిందించరాదు. జనవాదం అన్నప్పుడు వాళ్ళు ఎదురుగా లేనప్పుడు వాళ్ళ వెనకాల చెప్పడం, పరివాదం అంటే వాళ్ళ ముందే చెప్పడం. ఆ విధంగా జనవాదం, పరివాదం అక్కర్లేకుండా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి మాటలు, నిందలు చెయ్యరాదు. తదా అదే విధంగా అనృతం అబద్ధాలాడరాదు. స్త్రీణాం ప్రేక్షణ ఆలంబం ఆడాళ్ళని చూపులతోటే చూస్తూ ఉండడం చెయ్యరాదు. మగవాళ్ళని చూపులతోటే చూస్తూ వాళ్ళని అదే పనిగా వీక్షిస్తూ ఉండడం, వాళ్ళని ఆ విధంగా తగులుకుని ఉండడం చెయ్యరాదు. స్త్రీ పురుషులకు దూరంగా ఉండాలి. చదువుకి దగ్గరగా ఉండాలి బ్రహ్మచర్యంలో. బ్రహ్మానికి దగ్గరగా ఉండాలి బ్రహ్మచర్యంలో. అట్లానే పరస్య ఉపఘాతం పరులకు కష్టము, నష్టము కలిగించరాదు. ఏకః శయీత సర్వత్ర నరేత స్కందయేత్ క్వచిత్ కామాథి స్కందయన్ రేతః హినస్తి వ్రతం ఆత్మనః. సర్వత్రా ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఏకః శయీత ఒక్కడే పడుకోవాలి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళే పడుకోవాలి. క్వచిత్ ఎప్పుడు కూడా రేతహన స్కందయేత్ రేతోస్ఖలనం కారాదు. కామాత్ కోరికతో రేతోస్ఖలనం ఎప్పుడూ కావడానికి వీల్లేదు. ఆ తర్వాత ఆ రకంగా జరిగిందంటే, ఒకవేళ కామంతో రేతోస్కందం జరిగిందంటే మాత్రం ఆత్మనః వ్రతం హినస్తి. నువ్వు చేస్తూ ఉన్న నీ బ్రహ్మచర్య వ్రతము చెడిపోతుంది. కాబట్టి అట్లా చెయ్యరాదు. ఉదకుంభం సుమనసః గోసకృత్ మృత్తికాకుశాన్ ఆహరేత్ యావదర్థాని భైక్షంచ అహరహః చరేత్. ఇంకా భిక్షాటన ఎట్లా చెయ్యాలి అంటే, ఉదకుంభం మరి బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేయడానికి వీల్లేదు. ఉద్యోగం చేయడానికి అధికారం గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్లకు మంచినీళ్ళ కోసము కుండలేమైనా కావాలంటే ఎంతవరకో అంతవరకు యావదర్థాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే. చాలా కుండలు కావాలి, అందమైన కుండలు గావాలి, కూజాలు గావాలి, బిందెలు గావాలి, ఎక్కువ గావాలి గాదు. ఎంత అవసరమో అంతవరకు ఒక చిన్న కుండ నీకు కావాల్సినంత నీకుండాలి. సుమనసః పువ్వులైనా సరే నువ్వు పూజల కోసం తెచ్చుకోవాలంటే ఎంత అవసరమో అంతవరకే తెచ్చుకోవాలి. నువ్వే తెచ్చుకోవాలి. గోసకృత్ నువ్వు ఏదో నీ యజ్ఞశాలలో అగ్నిహోత్రం కోసం కావలసిన పేడ ఏదున్నదో అది నువ్వే తెచ్చుకోవాలి. మృత్తిక మట్టి కావాలంటే అలకడానికి మట్టి కావాలంటే నువ్వే తెచ్చుకోవాలి. కుశలు కూడా కుశలైన దర్భలైన మృత్తిక మట్టి అయినా ఆవు పేడైనా పువ్వులైనా నీటి కోసం కుండలైనా ఎంత అవసరమో అంతవరకు ఆహరేత్ నువ్వు ఎవరినైనా అడిగి తెచ్చుకోవచ్చు. అట్లానే భైక్షంచ అహరహః చరేత్. ప్రతిరోజు ఆ రోజుకి సరిపోయినంత భిక్షను మాత్రం నువ్వు యాచించి తెచ్చుకోవచ్చు. ఇవాల్టికి తింటానండి, సాయంత్రానికి గూడా కావాలి, రేపు పొద్దుటికి కూడా కావాలంటే 2, 3 రోజులు మళ్ళీ ఎవరొస్తారండి అడగడానికి? కాబట్టి 2, 3 రోజులకు సరిపోయినంత ఇవ్వండి అని ఇవన్నీ అడగరాదు. అహరహః
ప్రతిరోజు ఆ రోజుకి, ఆ పూటకి నీకెంత కావాలో అంతవరకే నువ్వు పుచ్చుకోవాలి. అక్కడికాగాలి. వేదయజ్ఞైః అహీనానాం ప్రశస్తానాం స్వకర్మసు బ్రహ్మచారి ఆహరేత్ భైక్ష్యం గృహేభ్యః ప్రయతః అన్వహం. ఎక్కడెక్కడ భిక్షని యాచించొచ్చు అంటే వేదయజ్ఞైః అహీనానాం, వేదాధ్యయనాలు, యజ్ఞాలు, అగ్నిహోత్రాలు, పూజలు ఇటువంటివన్నీ వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళ ఇంట్లోనే నువ్వు భిక్ష పుచ్చుకోవలసి ఉంటుంది. అట్లానే స్వకర్మసు ప్రశస్తానాం, వాళ్ళ పనులు వాళ్ళు శ్రద్ధగా చేసుకుంటూ ఉన్న వాళ్ళ ఇంటికెళ్ళి, వాళ్ళు పెట్టిన భిక్షను నువ్వు పుచ్చుకోవలసి ఉంటుంది. వాళ్ళ పనులు వాళ్ళు చెయ్యరు. వాళ్ళు వేదాధ్యయనాలను, బ్రహ్మాన్ని నమ్మరు, ఆచరించరు అంటే అటువంటి వాళ్ళ ఇళ్ళకు వెళ్లి నువ్వు భోజనాన్ని యాచించరాదు. అట్లానే అన్వహం ప్రతిరోజు అటువంటి గృహస్థుల ఇళ్ళకు వెళ్ళాలి అని నువ్వు ప్రయత్నపూర్వకంగా ఇటువంటి గృహేభ్యః గృహాలకి భిక్ష కోసం ఆహరేత్ వెళ్లి తెచ్చుకోవలసి ఉంటుంది. బ్రహ్మచారి వేదాలు, యజ్ఞాలు వదిలిపెట్టకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళ కర్మలను ప్రశాంతంగా, శ్రద్ధగా చేసుకుంటున్న వాళ్ళెవరున్నారో, అటువంటి గృహస్థులను చూసుకుని ప్రయత్నపూర్వకంగా అటువంటి వాళ్ళ ఇండ్లకు వెళ్ళి భిక్షను తెచ్చుకోవలసి ఉంటుంది. గురోః కులేన భిక్షేత న జ్ఞాతి కుల బంధుషు అలాభేతు అన్యగేహానాం పూర్వం పూర్వం వివర్జయేత్. నువ్వు ఎవరిళ్ళకు వెళ్ళి భిక్ష యాచించాలి అంటే గృహస్థుల దగ్గరికి వెళ్ళి చెయ్యమని చెప్పాం గదా! వేద యజ్ఞాలు అనుష్ఠానం చేస్తూ ఉన్న, స్వకర్మానుష్ఠానం చేస్తూ ఉన్న గృహస్థుల దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు నీకు ఆ పూటకి కావలసింది యావదర్థాన్ని ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రము భిక్ష పుచ్చుకోవచ్చు. అయితే ముందు నువ్వు గురోః కులే, నువ్వు ఏ ఇంట్లో ఉన్నావో ఆ గురుకులంలోనే, ఆ గురువుగారి ఇంట్లోనే భిక్షను యాచించరాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టరాదు. అట్లానే ఆ గురువు యొక్క జ్ఞాతులు, కులస్థులు, బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్లి అడగరాదు. వాళ్ళందరినీ వదిలిపెట్టి దూరంగా వెళ్లి ఆ ఊళ్ళో ఇంకెవరి దగ్గరైనా ఇటువంటి ప్రశస్తుల ఇళ్లలో, అటువంటి గృహస్థుల ఇళ్లలో కోరుకోవచ్చు. అయితే ఎప్పుడైనా అలాగే అన్నము వేరే చోట ఎక్కడా దొరక్కపోతే అట్లాంటప్పుడు మాత్రం అన్యగేహానాం, వేరే గృహస్థుల ఇళ్లలో నీకు అన్నము, భోజనము, భిక్ష దొరక్కపోతే పూర్వం పూర్వం వివర్జయేత్, ముందు స్నేహితుల దగ్గర, ఆ తర్వాత అక్కడ గూడా భోజనం దొరక్కపోతే బంధువుల దగ్గర, అక్కడ గూడా నీకు భోజనం దొరక్కపోతే అప్పుడు గురువుగారి దగ్గర వాళ్ళింట్లో భిక్ష పుచ్చుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సర్వం వాపి చరేత్ గ్రామం పూర్వోక్తానాం అసంభవే నియమ్య ప్రయతః వాచం అభిసస్తాంతు వర్జయేత్. ఇంక ఎంతమందిని అడుక్కుంటామండి, ఎవరింటికి వెళ్ళినా భోజనం పెట్టట్లేదు అని విసుక్కోరాదు. అభిసస్తాన్ వాచం వర్జయేత్, తిట్టుకోవడం చెయ్యరాదు. తిట్టుకోకుండా పరుషమైన మాటల్ని, ఎవరినడిగినా అన్నం గూడా బెట్టరు అని వాళ్ళని, లేతే ఇటువంటి నియమాలన్నీ పెట్టిన వాళ్ళని, అసలా వేదాన్ని, అసలా బ్రహ్మచర్య ఆశ్రమాన్ని, అసలు పూర్తిగా బ్రహ్మాన్ని అందరిని తిట్టుకుంటూ ఆకలేస్తున్నప్పుడు పైగా ఇంటింటికి వెళ్లి అడుక్కోవాలి అంటే మొహమాటం ఉంటుంది, దేహాభిమానం ఉంటుంది. ఆకలికి కోపం గూడా వస్తుంటుంది, నీరసం వస్తుంది. అప్పుడు ఎన్నైనా మాటలొస్తాయి. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ మళ్ళీ ప్రయత్నం మీద నియమ్య, మనస్సుని, మాటని నియమించి, కోపంతో మాటలేమైనా వస్తుంటే ఆపి జాగ్రత్తగా పూర్వోక్తానాం అసంభవే, ఇంతకు ముందు చెప్పినట్టు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరినడిగినా గూడా అక్కడ భోజనం ఎక్కడ దొరక్కపోతే చుట్టుపక్కల
సర్వం గ్రామం చరేత్ ఊరంతా తిరిగి చూడు. ఎక్కడైనా అసలు నీకు నిజంగా ఆ పూటకి భోజనమే పుట్టకుండా పోతుందా? అన్నమే పుట్టకుండా పోతుందా? తిట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ప్రయత్నం చేస్తూ ఉండు. ఇదంతా ఎక్సర్‌సైజ్ ఎందుకు? నీకా అభిమానం లేకుండా ఉండాలి. కోపాన్ని, కోరికని నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. నీ ఇంద్రియాల్ని కంట్రోల్ చేసుకోవాలి. దేహాభిమానం తగ్గించుకోవాలి అని చెప్పుకుంటూ వచ్చాం కదా! ఇవన్నీ నిజంగా నీలో కలుగుతూ ఉన్నాయా లేదా? కోపం తగ్గుతున్నదా? ఇంకా కావాలి అన్న కోరిక తగ్గుతున్నదా? విసుగు తగ్గుతున్నదా? మనసు, మాట శుచిగా ఉన్నాయా లేదా? దేహం మీద అభిమానం తగ్గుతూ ఉన్నదా లేదా? ఇవన్నీ చూసుకోవడానికి ఇది మరి అవకాశము. కాబట్టే ఇట్లా చేసి చూడు. ఇట్లా చేస్తూ ఉంటే విసుగు లేకుండా, కోపం తెచ్చుకోకుండా, అలగకుండా, ఒక చోట అన్నం పుట్టకపోతే ఇంకో చోటికి వెళ్లి అడిగి, దయతో వాళ్ళు పెడితే పుచ్చుకునొచ్చావనుకో, పైన చెప్పుకున్నవన్నీ నీలో ఆ సద్గుణాలన్నీ, ఆ శాంత స్వభావమంతా పెరుగుతూ ఉన్నట్టు నువ్వు తెలుసుకోవచ్చు. అందుకని దీన్ని శ్రద్ధగా ఆచరించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. ఇవాల్టికి మనం ఇక్కడ 111వ శ్లోకం దగ్గర ఆపుదాము. ఇంకా తర్వాత ఏమి అని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.